అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టీ ప్యాక్. ఈ రోజు భారతదేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ 3 ఫేజెస్ కంప్లీట్ అయ్యాయి. మూడో ఫేజ్ లో మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎలక్షన్లపై దండయాత్ర చేశారు. అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. థర్డ్ ఫేజ్లలో 65.50% నమోదైంది. ఇది అత్యధికంగా ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ కంటే ఇది అత్యధికంగా నమోదైంది. సో ఈ డిస్ట్రిక్ట్లలో ఈ రోజు జరిగిన 40 ఎమ్మెల్యే సీట్స్ కు సంబంధించి సాంబా శివతాండమై చేసింది. సాంబా డిస్ట్రిక్ట్లలో అత్యధికంగా 73% నమోదైంది అండ్ అత్యల్పంగా బారాముల్లా డిస్ట్రిక్ట్ లో నమోదైంది. సో మీకు అందరికీ తెలిసిందే, మేజర్ గా ఒక ఎజెండా 370 ఆర్టికల్ ఉండాలా లేదా అనే ఎజెండా మీద ఈ ఎలక్షన్ రన్ అవుతుంది. సో మీకు అందరికీ తెలిసిందే, 5 years బ్యాక్ నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ కొన్న ప్రత్యేకమైన ఆర్టికల్ 370ని తొలగించింది. సో ఆ తొలగించిన తర్వాత కేంద్ర లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలో జమ్మూ కాశ్మీర్ ఇప్పటి వరకు ఉంది. సో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్న క్రమంలో ఆ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ పార్టీలకు ఓటు వేశారు అనేది అక్టోబర్ 8 ఎలక్షన్ రిజల్ట్ రోజు తెలుస్తుంది. సో జమ్మూ కాశ్మీర్లో 4 పార్టీలు మేజర్గా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అందులో భాగంగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, ఫరూక్ అబ్దుల్లా ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ, అండ్ సెకండ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ, అండ్ థర్డ్ వచ్చేసి పీడీపీ పార్టీ, అండ్ ఫోర్త్ వచ్చేసి భారతీయ జనతా పార్టీ, అండ్ ఫిఫ్త్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ. ఇది లోకల్ పార్టీ. సో ఈ 5 పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉంటుంది. సో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 46 సీట్స్ రావాల్సి ఉంటుంది. సో మొత్తం 90 ఎమ్మెల్యే సీట్స్ ఉన్న ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 46 ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ దాటుతారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో నాకు తెలిసి ఉన్నంత అంచనా మటుకు బీజేపీ మాత్రం ఎదురుతుంది ఈ ఎలక్షన్లలో, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో. సో మేజర్గా వచ్చేసి మిగతా పార్టీలు కొంచెం ముందంజలో ఉన్నాయి. బీజేపీపై కొంత వ్యతిరేకత మాత్రం ఉన్నది వాస్తవం. ఎందుకంటే 370 ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎలా ఉన్నారో అనేది అక్టోబర్ 8 రోజు తెలుసుకుందాం. సో అంతవరకు వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.